దేవుడు చేసిన మేలును మర్చిపోవద్దు. ఎన్నిక లేని మమ్మల్ని పిలిచి దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు, ఆస్వాదించాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ప్రతి అనారోగ్యం విడిపించాడు. ఈ శక్తి సామర్థ్యం ఇచ్చిన దేవుడు ఆయనే. మొన్నటి దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా చాలాసార్లు ఇదే మాట వస్తుందయ్యా, కావాలని ఇదే చెప్తారనుకుంటారు, లేక నా మనసులో ఏమని ఇదే మాటనా పీడిస్తుంది అనుకొని ఉదయం నుండి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా తన మనస్సులో గర్వించాడు. అన్నీ ఎక్కువైన తర్వాత, దేవుని సొత్తు అధికమైన తర్వాత, వెండి బంగారం, ఇల్లు వాకిళ్ళు తోటలు పనులంతా ఎక్కువ అయిన తర్వాత మనస్సులో గర్వించి దేవునిని సన్నిధి విడిచిపెట్టినందున అతనికి రోగము వచ్చింది, వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి చిన్న గుల్లగా ఉన్నింది. అయితే క్యాన్సర్ వరకు చివరికి అని అనుకున్నాడు, డబ్బుంటే ఏ డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అవసరం లేదనుకొని నానా వైద్యులని పండితులను పిలిచాడు. రాజు కదా, ఏం తక్కువ, నానా దేశపు నుండి మందులు తెచ్చుకొని వేసుకున్నా అవన్నీ తను క్షీణించి లాస్ట్కి ఆయన పరుపు మీద పండుబెట్టిందే తప్ప బ్రతకనివ్వలేదు. చివరికి ఆఖరికి దేవుడు ఎదురు చూస్తున్నాడు, వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో, తిరుగుతాడేమో, తన పాపానికి పశ్చాత్తాపడతాడేమో, తిరిగి తగ్గించుకుంటాడేమో చూస్తున్నాడు. రాలేకపోయాడు. అయితే ఒకరోజు దేవుడు పంపించాడు సేవకుని, ఎల్లో చెప్పు, నేను చెప్పింది ఎల్లు అని. వెళ్తాడు, నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు సస్యసస్తావు. అయితే ఒకటేమంటే, నువ్వు సచ్చింది ఆస్తి ఎవరి పాలు, నువ్వు వెళ్ళిన తర్వాత నాకే నీకని కొట్లాడకుండా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు ఆ కాగితాలు రాసి పెట్టి చచ్చిపో. అప్పుడు దేవుని సేవకుడు, దేవుడు చెప్పుచున్నాడు, ఈ నా మాటలు కాదన్నాడు. అప్పుడు మనసు పశ్చాత్తాపడింది. అప్పుడు ఇంక చచ్చిపోతాను కదా, నేనే బ్రతకడానికి ఏనో మందులు వేసుకుంటున్నాను, ఏమో పోరాడుతున్నాను, అయితే లేకపోయింది కదా అని అప్పుడు పశ్చాత్తాపడి తగ్గించుకుంటాడు. గర్వము నాశనక ముందు గర్వం నడుస్తుందంట. గర్వం మనిషిని దీన స్థితికి, మళ్ళీ నువ్వు ఎక్కడ పడి ఉన్నావు ఆ స్థితికి మళ్ళీ తీసుకెళ్తావు. జాగ్రత్త. మనస్సున గర్వం, ఇది బయటపడదు, కనపడకుండా చెట్టు వేరు లోపల పెరుగుతుంటుంది. అది నీ నాశనానికే. తీసివేసుకో, తగ్గించుకో, దేవుని మేలు పొందుకో.